Hi friends, welcome back to our spoken English class. ఈరోజు మనం టెన్సెస్లో ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ ఫ్యూచర్ టెన్స్లో కూడా మనకు 4 టైప్స్ ఉన్నాయి. అవి సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా 4 టైప్స్. ఇందులో ఫస్ట్ది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే చూడండి, ద టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ an action which will takes place in the future. అంటే ఫ్యూచర్లో జరిగే పనిని తెలియజేసేదాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటాం. an action which will takes place in the future. ఫ్యూచర్లో జరగబోయేదన్నమాట. ఫ్యూచర్ అంటే ఏంటి? భవిష్యత్తు. అంటే భవిష్యత్తులో జరిగే దాని గురించి తెలియజేసేదే సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకు స్టేట్మెంట్స్ 4 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. అవి పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్, ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్స్. దీని స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, అంటే ఏంది? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఇలాంటివి అన్నమాట. నెక్స్ట్ షెల్ కానీ విల్ కానీ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. షెల్ స్లాష్ విల్ అంటే ఇక్కడ షెల్ అయినా రావచ్చు, విల్ అయినా రావచ్చు. నెక్స్ట్ V1 అంటే క్రియ యొక్క మొదటి రూపం వస్తుంది. మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. వెర్బ్కి వి అంటే వెర్బ్ అన్నమాట. వెర్బ్ అంటే క్రియ. తెలుగులో ఈ క్రియ 3 రూపాలలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ తినడం అనుకోండి, ఈట్ అని అంటాం. ఈట్ అంటే తింటాడు అని, ఎయిట్ అంటే తినేసాడు అని, ఈటన్ అంటే తినడం కంప్లీట్ అయిపోయింది అని. ఇలా ఒక పనిని 3 టైప్స్గా చెప్పుకోవచ్చు. ఇందులో మనం V1 అంటే క్రియ యొక్క మొదటి రూపాన్ని వాడతాము. ఎక్స్ట్రా వర్డ్స్ అంటే వర్బ్ తర్వాత వచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ షల్ వాచ్ ఏ మూవీ టుమారో. నేను రేపు సినిమా చూస్తాను. ఇక్కడ ఐ షెల్ అనొచ్చు, ఐ విల్ అనొచ్చు. ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అనొచ్చు, అంటే నేను రేపు సినిమా చూస్తాను. ఇక్కడ ఐ విల్ వాచ్ ప్లస్ చూడడం కాకుండా ఐ విల్ ఈట్ బిర్యానీ టుమారో, అంటే నేను రేపు బిర్యానీ తింటాను. ఐ విల్ స్లీప్ ఎర్లీ టుమారో, అంటే నేను రేపు ఎర్లీగా పడుకుంటాను. ఇలాగే మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ వాచ్ ప్లస్ వాచ్ అనేది V1 వెర్బ్. ఇక్కడ మనం ఏ పని చేస్తే ఆ పని యొక్క వర్డ్ని పెట్టుకోవాలి. ఇక్కడ తినేది అయితేనేమో ఈట్ అంటాం, పడుకునేది అయితేనేమో స్లీప్ అంటాం, రీడింగ్ అంటే చదివేదాన్ని అయితేనే రీడ్ అని పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ ఐ విల్ రీడ్ ఏ బుక్ టుమారో, అంటే నేను రేపు చేసేదాన్ని ఇక్కడ చూపించాలని, ఇక్కడ ఇలా చూపించవచ్చు అనమాట. ఐ విల్ అనొచ్చు, ఐ షెల్ అనొచ్చు. ఇది ఐ షెల్ అనొచ్చు, ఐ విల్ అనొచ్చు. నెక్స్ట్ ఈయన వచ్చినా కూడా షెల్ కానీ విల్ కానీ వాడచ్చు. వీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో, అంటే మేము రేపు సినిమా చూస్తాము. వీ షెల్ అనొచ్చు, వీ విల్ అనొచ్చు. నెక్స్ట్ యూ విల్ వాచ్ ఏ మూవీ టుమారో, మీరు రేపు సినిమా చూస్తారు. ఇక్కడ యూ విల్ అనాలి, యూ షెల్ అనకూడదు. షెల్ అనేది ఐకి అండ్ ఉయికి మాత్రమే వాడాలి. మీరు రేపు సినిమా చూస్తారు. నెక్స్ట్ యూ ప్లేస్లో హీ పెట్టుకోవచ్చు, షీ పెట్టచ్చు, దే పెట్టచ్చు, ఇట్ పెట్టచ్చు. అంటే హీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అనొచ్చు, షీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అనొచ్చు, దే విల్ వాచ్ ఏ మూవీ టుమారో అనొచ్చు. ఇలాగనమాట. ఇట్ విల్ అంటే ఇట్ విల్ వాచ్ ఏ మూవీ టుమారో, అది రేపు సినిమా చూస్తుంది. అంటే ఒక డాగ్ ఉంది అనుకోండి, అది కూడా అలా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఓవరాల్గా ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే ఇవన్నీ ఏది వచ్చినా కూడా విల్ అనేది వాడాలి. ఇది సింపుల్గా పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఏంది? ఇప్పుడు నేను రేపు సినిమా చూస్తాను అన్నాను, రేపు నేను సినిమా చూడను అనేది నెగిటివ్ స్టేట్మెంట్.
ఇక్కడ దీనికి ఎడిషనల్గా ఏమవుతుంది అంటే నాట్ అనేది యాడ్ అవుతుంది అంతే. ఈ పాజిటివ్ స్టేట్మెంట్కి ఇక్కడ నాట్ అనేది యాడ్ అవుతుంది అని ఒకటి నాట్, అదే నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ నాట్ అనేది యాడ్ అయింది, విల్ నాట్, షెల్ నాట్, ఇలా అనమాట. పాజిటివ్కి నెగిటివ్ డిఫరెన్స్ అంటే ఓన్లీ నాట్ ఒక్కటే యాడ్ అవుతుంది, మిగతా అంతా సేమ్. చూడండి, ఐ విల్ నాట్ వాచ్ ఏ మూవీ టుమారో, రేపు నేను సినిమా చూడను, సింపుల్. నెక్స్ట్ ఐ షెల్ నాట్ అనొచ్చు, ఐ విల్ నాట్ అనొచ్చు, వీ షెల్ నాట్ అనొచ్చు, వీ విల్ నాట్ అనొచ్చు. నెక్స్ట్ యూ విల్ నాట్ వాచ్ ఏ మూవీ టుమారో, మీరు రేపు సినిమా చూడలేరు అంటే మీరు రేపు సినిమా చూడరు అనొచ్చు. మీరు రేపు సినిమా చూడరు అనేది యూ విల్ నాట్ వాచ్ ఏ మూవీ టుమారో అంటాం. నెక్స్ట్ యూ ప్లేస్లో షీ పెట్టుకోవచ్చు, షీ వచ్చినా కూడా షీ విల్ నాటే వస్తుంది, దే వచ్చినా దే విల్ నాట్ వస్తుంది, ఇట్ వచ్చినా ఇట్ విల్ నాట్ వచ్చింది అనమాట. యూ విల్ నాట్ వాచ్ ఏ మూవీ టుమారో అంటే మీరు రేపు సినిమా చూడరు. హీ విల్ నాట్ వాచ్ ఏ మూవీ టుమారో అంటే అతను రేపు సినిమా చూడడు. షీ విల్ నాట్ అంటే ఆమె రేపు మూవీ చూడదు, ఇలా అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ నాట్ ఒక్కటే యాడ్ అవుతుంది, మిగతాన్ని సేమ్ పాజిటివ్ స్టేట్మెంట్ లాగానే ఉంటాయి. నెక్స్ట్ ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ అంటే ఏంటి, క్వశ్చన్ టైప్లో వస్తుంది అనమాట. షెల్ విల్ సబ్జెక్ట్. ఇక్కడేమో ఇంటరాగేటివ్ ఏమనుకున్నాం మనం, ఎప్పుడైనా సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ తర్వాత వస్తుంది, ముందు హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి అనమాట. షెల్ విల్ అనేవి సబ్జెక్టు తర్వాత వస్తుంది. పాజిటివ్ స్టేట్మెంట్లో మనం ఏమైనా చదువుకున్నాం, ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అని చదివాం. ఐ అనేది ఫస్ట్ వచ్చింది, విల్ అనేది తర్వాత వచ్చింది. ఇక్కడ ఏమైంది, విల్ ఐ అనేది వస్తుంది అనమాట. విల్ ఐ వాచ్ ఏ మూవీ టుమారో, రేపు నేను సినిమా చూస్తానా, నేను రేపు సినిమా చూస్తానా అని అడుగుతాను అనమాట. విల్ ఐ ఈట్ బిర్యానీ టుమారో, నేను రేపు బిర్యానీ తింటానా. విల్ ఐ గో టు విలేజ్ టుమారో, రేపు నేను ఊరికి వెళ్తానా. విల్ ఐ రైట్ ఎగ్జామ్ టుమారో అంటే నేను రేపు ఎగ్జామ్ రాస్తానా, ఇలా అనమాట. ఓకే, సింపుల్. నెక్స్ట్ షెల్ ఐ వచ్చినప్పుడు షెల్ వాడాలని చెప్పాం కదా, షెల్ ఐ అనొచ్చు, విల్ ఐ అనొచ్చు. నెక్స్ట్ ఉయ్ వచ్చినా కూడా షెల్ ఉయ్ అనొచ్చు, విల్ ఉయ్ అనొచ్చు. నెక్స్ట్ యూ వచ్చినప్పుడు కూడా సేమ్, విల్ యూ వాచ్ ఏ మూవీ టుమారో, మీరు రేపు సినిమా చూస్తారా అనేది వస్తుంది. నెక్స్ట్ హీ షీ ఇట్ దే ఏది వచ్చినా కూడా సేమ్, విల్ హీ అనొచ్చు, విల్ షీ అనొచ్చు, విల్ దే అనొచ్చు, విల్ ఇట్ అనొచ్చు. ఏదైనా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫ్యూచర్ అనేసరికి షెల్ విల్ అనేది వస్తాయి. నెక్స్ట్ నెగటివ్ ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్లోనే నాట్ అని వస్తే అదే నెగటివ్ ఇంటరాగేటివ్ అవుతుంది. ఓకే, చూడండి మనకు నెగిటివ్లో ఏమొచ్చింది, విల్ ఐ వాచ్ ఏ మూవీ టుమారో అని వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది, విల్కి ఐకి మధ్యలో నాట్ అనేది వస్తుంది అనమాట. విల్ నాట్ ఐ, రేపు నేను సినిమా చూడనా. ఇందాకేమొచ్చింది, నేను రేపు సినిమా చూస్తానా అని వచ్చింది. ఇప్పుడేమొచ్చింది, నేను రేపు సినిమా చూడలేదా కాదు, నేను రేపు సినిమా చూడనా అని మన తెలుగులో కరెక్ట్ వర్డ్. ఓకే, షెల్ నాట్ ఐ అనొచ్చు, షెల్ విల్ అనేది ఐ వచ్చినప్పుడు ఉయ్ వచ్చినప్పుడు వాడుకోవచ్చు మనం. ఓకే, షెల్ నాట్ ఉయ్, విల్ నాట్ ఉయ్. విల్ నాట్ యూ వాచ్ ఏ మూవీ టుమారో, నువ్వు రేపు సినిమా చూడలేదా, లేకపోతే నువ్వు రేపు సినిమా చూడవా అనే మీనింగ్. చూడండి, హీ షీ ఇట్ ఏది వచ్చినా కూడా ఫస్ట్ విల్ వస్తుంది, తర్వాత నాట్ వస్తుంది. హీ అంటే విల్ నాట్ హీ వాచ్ ఏ మూవీస్ టుమారో, అతను రేపు సినిమా చూడడా. విల్ నాట్ షీ వాచ్ ఏ మూవీస్ టుమారో, ఆమె రేపు సినిమా చూడదా. విల్ నాట్ దే వాచ్ ఏ మూవీ టుమారో, ఆమె రేపు సినిమా చూడదా, ఇలాగనమాట. ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్లాస్లో మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే.